ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు మనందరం ఎయిర్ కూలర్లను వాడుతుంటాం. అయితే కొన్నిసార్లు కూలర్ ఆన్ చేయగానే గది ఎంతో ఒక రకమైన చేపల వాసన లేదా మురికి వాసన వస్తుంటుంది. ఇది కూలర్ ఇచ్చే హాయిని కాస్త అసౌకర్యంగా మారుస్తుంది. దీనికి ప్రధాన కారణం కూలర్ ట్యాంక్ లో నిలిచిపోయిన పాత నీరు, గడ్డిలో చేరిన బ్యాక్టీరియా, పేరుకుపోయిన మురికి. ఈ దుర్వాసనను పోగొట్టి మీ కూలర్ నుంచి తాజా గాలి వచ్చేలా చేసే సులభమైన చిట్కాలు ఇప్పుడు చూద్దాం. చాలా రోజులుగా కూలర్ ట్యాంక్ లో అలాగే ఉన్న నీటిలో ఫంగస్, బ్యాక్టీరియా చేరి దుర్వాసన మొదలవుతుంది. కాబట్టి ముందుగా పాత నీటిని పూర్తిగా తీసివేసి ట్యాంక్ ను శుభ్రం చేసి కొత్త నీటిని నింపండి. దీనివల్ల చాలా వరకు వాసన తగ్గిపోతుంది. కూలర్ గడ్డి పదే పదే తడవడం, ఆనడం వల్ల ఇందులో ధూళి పేరుకుపోయి బ్యాక్టీరియా చేరుతుంది. వీలైతే ప్రతి సీజన్ లో కొత్త పార్ట్స్ వాడడం మంచిది. ఒకవేళ వెంటనే మార్చడం కుదరకపోతే వాటిని తీసి మంచినీటితో శుభ్రంగా కడిగి కాసేపు ఎండలో ఆరబెడితే బ్యాక్టీరియా నశిస్తుంది. వైట్ వెనిగర్ అద్భుతంగా పనిచేస్తుంది. కూలర్ ట్యాంక్ నిండా నీరు పోసిన తర్వాత ఇందులో 1 లేదా 2 స్పూన్ల వెనిగర్ వేయండి. ఇది సహజమైన డియోడ్రైజర్ గా పనిచేసి బ్యాక్టీరియాను అరికడుతుంది. ట్యాంక్ లోని మొండి వాసనను తొలగిస్తుంది. మార్కెట్ లో ఇప్పుడు ప్రత్యేకమైన కూలర్ పెర్ఫ్యూమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా సహజంగా ఉండాలంటే నీటిని కొన్ని నిమ్మ తొక్కలు లేదా వేప ఆకులు వేయవచ్చు. వీటి నుంచి మంచి సువాసన ఇవ్వడమే కాకుండా క్రిమి సంహారిణిగా కూడా పనిచేస్తుంది. ముఖ్య గమనిక ఏంటంటే కూలర్ నీటిలో ఎప్పుడూ డిటర్జెంట్ పౌడర్లు లేదా ఘాటైన కెమికల్స్ వేయకండి. ఇవి కూలర్ మోటార్ను పాడు చేయడమే కాకుండా గాలి ద్వారా మీ ఆరోగ్యానికి కూడా నష్టం కలిగిస్తాయి.